ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్నయ్య అబ్బాయిలు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మంచి సౌండ్ పార్టీ ఒకటి చూడు అన్నయ్య అన్నాడు. పెద్దోడికి చిన్నోడికి మంచి సౌండ్ పార్టీ చూడు అన్నాడు. నేను అన్నా, నువ్వు భలే ఓడివయ్యా, సపరేట్గా సౌండ్ పార్టీ ఎందుకు, మన దగ్గర ₹1 కోటి సౌండ్ సిస్టమ్ ఉంది. ₹1 కోటి సౌండ్ సిస్టమ్ ఉంది. 3 కీబోర్డ్ ప్లేయర్లు ఉన్నారు, 3 తబలా ప్లేయర్లు ఉన్నారు. ఇక ప్యాడోళ్ళు అంటే లెక్కే లేదు. ఎవరిని కూర్చోబెట్టాలో మాకు అర్థం కాక జుట్టు పిక్కోవాల్సిన పరిస్థితి అయిపోయింది. ₹1 కోటి సౌండ్ సిస్టమ్ ఉందయ్యా, ఇంకా సపరేట్గా సౌండ్ పార్టీ ఎందుకన్నా. పక్కా నవ్వుతా, అన్నయ్య నేను సౌండ్ పార్టీ అంటే మీకు ఇది అర్థమైందా, మరి ఏం అర్థం కావాలయ్యా అన్నాను. బాగా కట్నం ఇచ్చి అమ్మాయిలను చూడండి అన్న అన్నాడు. నా పక్కన ఒక ఆయన ఉండి ఏమన్నాడు తెలుసా, ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద బతికేవాడు వాడేమి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నాడు. నిజమే, వేరే ప్రాంతాల్లో ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ దౌర్భాగ్యం మన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు అల్లుడు వండుకోవటానికి మంచం, తినటానికి కంచం, ఆడు కప్పుకోవటానికి దుప్పటే, మళ్ళీ ఇవన్నీ దాచిపెట్టడానికి ఇవన్నీ దాచిపెట్టడానికి బీరువా, దీంతో పాటు వీడి వర్షానికి తడవకుండా గొడుగు. ఇంకో విచిత్రం చెప్పమంటారా, ఆడపిల్ల తీసుకొచ్చే కట్ట మీదుగా ఏమైందండి. అలాగని ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళంతటా ఏమైనా ఇచ్చారో తప్పేం లేదు. మగబిడ్డకి ఎంత ఇచ్చారో ఆడబిడ్డకి ఇయటం కూడా ఇది ప్రస్తుత న్యాయం. బైబిల్ కూడా దాన్ని ఒప్పుకుంటుంది. కానీ ఏ ఆడబిడ్డని సంతలో గేదెను పెట్టినట్లుగా బేరవాడి తీసుకోకూడదు. దేవుని వాక్యం పొరపాటున దాన్ని ఒప్పుకోదు.